నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి పర్యటనపై ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ. అమరావతి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న దార్శనికతకు అభినందనలు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్. వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థుల నుండి రెచ్చగొట్టే బంద్లు చేస్తున్నారంటూ ఆగ్రహం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్న మంత్రి నారాయణ. అమరావతి పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజధాని అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామని తెలిపారు. అమరావతి భవిష్యత్తులో అద్భుత నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబు నాయుడుకు గొప్ప నిబద్ధత ఉందని కొనియాడారు. రాజధాని పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న దార్శనికతను అభినందిస్తున్నట్లుగా మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి పర్యటన దృశ్యాల ప్రసంగాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మరోవైపు దేవులు ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి పునఃప్రారంభ వేడుక సందర్భంగా ప్రధాని సమక్షంలో ప్రదర్శించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. జీవో నెంబర్ 3ను నిర్వీర్యం చేస్తున్న గత ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తే వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థులను రెచ్చగొట్టి బంద్లు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3ను నిర్వీర్యం చేస్తున్న గత ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తే వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థులను రెచ్చగొట్టి బంద్లు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గిరిజన యువత వైసీపీ రాజకీయ క్రీడలకు బలి కావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో 2వ రోజు బంద్ కొనసాగుతుంది. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ఇవ్వాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. అరకు ఎంపీ తనుజారాణి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుక పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవి కాకుండా మనకి ఇంకా కొరత ఉంది అంటే తర్వాత ప్రభుత్వాన్ని అడగడంలో ఒక న్యాయం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం మెగా డిఎస్సి తీయొద్దని చెప్పడం ధర్మం కాదు. అలాగే ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. ఖచ్చితంగా అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూశారు. మన జనరల్ బాడీ మీటింగ్లో ఏ విధంగా అయితే అందరూ కూడా మూకుమ్మడిగా నా మీద దాడి చేశారు. అలాగే 11 మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మొత్తం లోకల్ బాడీ అంతా కూడా అక్కడ వైసీపీ చేతిలో ఉంది. కాబట్టే అక్కడ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టే అవకాశం ఉంది. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎవరు చెప్పినటువంటి అనవసరమైన మాటలు విన్నారు అని అంటే మన భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.
అలాగే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా తీయలేదు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. అందుకని మీ అందరికీ కూడా మీ సోదరిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి. జీవో నెంబర్ 3కి సమానమైన జీవో అతి త్వరలోనే మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి టీచర్ పోస్టులు కూడా ఎవరికి అన్యాయం జరగవని మీ సోదరుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చేసింది. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తుపై సిఆర్డీఏ కార్యాలయంలో నార్మల్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమావేశాన్ని నిర్వహించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధాని చేతుల మీదుగా నిన్న పునఃప్రారంభం కార్యక్రమం పూర్తి కావడంతో ఈ రోజు ఉదయం నుంచి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు డిజైన్లు రూపొందిస్తున్న భవనాల డిజైన్ల గురించి ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. సిఐడిఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రధానంగా 5 ఐకానిక్ టవర్ల, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు మంత్రి నారాయణ చర్చించారు. విశేషమైన పర్వదినం షష్ఠి పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకిలాది కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చల నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో కన్లారా తిలకించి తరించారు. ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. విశేషమైన పర్వదినం షష్ఠిని పురస్కరించుకొని మహామండపం 7వ అంతస్తు నుండి మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చల నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో కనులారా తిలకించి తరించారు. వేద పండితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే సర్వదోష నివారణ చేసి రాహుకేత దోషాలు కూడా పరిహారమవుతాయని పేర్కొన్నారు. విశేషమైన షష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం ద్వారా అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి త్వరితగతిన వివాహాలు జరగడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందన్నారు. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ కొనసాగుతున్న సమయంలో ప్రాంగణానికి 6 కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెం ఎన్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోట్లు విలువైన పైపులు ఆహుతయ్యాయి. సభలో నరేంద్ర మోడీ ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగించింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరైనా నిప్పంటించారా అనే కుట్రకోణమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వినియోగించుకునేందుకు గతంలో ఎల్ఎన్టీ సంస్థ భారీ సంఖ్యలో పైపులు నిల్వ చేసింది. ఆ పైపులు కాల్పుతున్నాయంటూ అగ్నిమాపక శాఖ కంట్రోల్ రూమ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి సాయంత్రం 4:12 ఫోన్ చేసి తెలిపారు. అప్రమత్తమైన అధికారులు గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. వారు స్పందించి వెలగపూడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న 2 ఫైర్ ఇంజన్లను అక్కడికి పంపించారు. వాటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. గంటపాటు కష్టపడి మంటలను అదుపు చేస్తామని అగ్నిమాపక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన చోట 941 పైపులు ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటి విలువ 3.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇక్కడికి సమీపంలో 4 చోట్ల 10 కోట్ల విలువైన పైపులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాటికి మంటలు వ్యాపించకుండా నియంత్రించారు.
విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ దగ్గర ప్రజాబేరీ నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సౌధ వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీ భవన్ నందు సిపిఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి 2 లక్షల సంతకాలను సేకరించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల విద్యుత్ భారాలు మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా అదనంగా భారాలు మోపుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో 15,000 కోట్ల ప్రజలపై భారం మోపిందని, 4 రకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదానితో అక్రమ ఒప్పందం చేసుకుని 1.8 లక్షల కోట్ల 25 ఏళ్ల పాటు వసూలు చేశానని మీకు ఎవరిచ్చారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ చెప్పిందన్నారు. మరి అదే కంపెనీని ఇంకా కొనసాగిస్తున్నారే చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ఆనాడు తండ్రి కొడుకులు చెప్పారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మే 7వ తేదీన విద్యుత్ సౌధ వద్ద జరిగే ధర్నా పాంప్లెట్ విడుదల చేశారు. స్మార్ట్ మీటర్ల రద్దును కోరుతూ సిపిఎం ప్రజాభేరి నిర్వహిస్తూ ఉంది. మే 7వ తేదీ విద్యుత్ సౌధ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. దాదాపుగా 2 లక్షల సంతకాలు సేకరించి వివిధ వార్డుల్లో, వివిధ ప్రజానీకం దగ్గర, కోడళ్లలో 2 లక్షల సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరణతో కూడినటువంటి నిరసనని తెలియజేసేటువంటి దానికి 7వ తేదీ ఉదయం 10 గంటలకి విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అది రద్దు చేస్తానని చెప్పింది. రద్దు చేయకపోగా ఉన్నటువంటి వాటికి అదనంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట వాడుకున్నటువంటి దానికి సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటిని రద్దు చేయకుండా అమలు జరిపేటువంటి దానికి ముందుకెళ్తా ఉంది. దాదాపుగా ఈ 10 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజలెత్తిన భారాన్ని మోపుతా ఉంది. ఇది కాకుండా 4 రకాల సర్దుబాటు ఛార్జీల్ని దీని మీద ప్రజల మీద వేసేటువంటి దానికి కూలుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. వెరసి ఇప్పటికీ 25 సంవత్సరాల అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుని ఈ అక్రమ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతూ ఉంది. అంటే బిడ్డ తరాన రాబోయే కాలంలో పుట్టబోయేటువంటి ప్రతి బిడ్డ దీని మీద సెకీ ఒప్పందం ప్రకారం, అదానీతో చేసుకున్నటువంటి అక్రమ ఒప్పందం ప్రకారం బాకీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే 25 సంవత్సరాల పాటు ఎవరిచ్చాడు మీకు హక్కు అని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. అది గత ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, దీన్ని రద్దు చేస్తానని చెప్పి అధికారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్నటువంటిది, ఎక్కడైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పనేటువంటిది ఫాస్ఫేట్ ఉన్న ఒప్పందం ఉందో, బెనామీ కంపెనీ ఉందో, అది జగన్ బెనామీ కంపెనీ అని చెప్పనేటువంటిది ఆనాడు చెప్పారు. మరి అదే జగన్ బెనామీ కంపెనీతో 50 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్ తీసుకొని ఆ ఫాస్ఫేట్లను కొనసాగించండి అని చెప్పనని, కట్టండి ఇళ్లకి, కట్టండి వ్యాపార సంస్థలకి అని చెప్పనని ఆదేశాలు ఇవ్వడం అని చెప్పనేది సబబా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు. హిందూ ధర్మ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణ తమ ధ్యేయమని అలోక్ కుమార్ అన్నారు. సుమారు 100 దేశాల్లో హిందూ మతం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ వారు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. బాపులపాడు మండలం ప్రముఖ పారిశ్రామికవేత్త, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్ట్ సభ్యులు పుట్టగుంట సతీష్ ఫామ్ హౌస్ కు విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ జీ ముందుగా శ్రీకృష్ణ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆశ్రమంలో ఉన్న
గోశాలను సందర్శించి గోమాతలకు దీప నైవేద్యాలు సమర్పించారు. స్థానిక హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి వికలాంగుల ఆశ్రమానికి చెందిన 30 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు, 2 చిన్నారులకు ఆర్టిఫిషియల్ లెగ్స్, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలోక్ కుమార్ జీతో పాటు పుట్టుగుంట సతీష్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రవికుమార్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించడం విశ్వ హిందూ పరిషత్ సాధించిన విజయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరు భాగస్వాములే, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఇది హిందూ దేశం అని తెలిపారు. క్రైస్తవ మతంపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. సమాజానికి దాడుల వైపు తీసుకువెళితే, సమాజంలో మతం పేరుతో పిలిస్తే దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. యువకులలో దేశభక్తి సమాజం పట్ల పనిచేస్తుందని ఆయన అన్నారు. హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులైనటువంటి అలోక్ జీ గారు మన ప్రాంతానికి రావటం, ఈరోజు చక్కటి సర్వీస్ యాక్టివిటీస్లో వారిని మనం ఇన్వాల్వ్ చేయటం చాలా ఆనందపడుతున్నాం. అట్లాగే వారితో పాటు పెద్దలు రవికుమార్ గారు, అట్లాగే రాజు గారు, వీరందరూ కలిసి రావటం, దుర్గాప్రసాద్ రాజు గారు రాత్రి నాకు చెప్పంగానే చాలా ఆనందం అవుతుంది. ఇటువంటి చక్కటి కార్యక్రమం పెద్దలు చెప్పినట్టుగా మనం ఈరోజు చేసుకోవటం, గో పూజ, అట్లాగే కృష్ణుడి మందిరంలో పూజ, అలాగే సుమారు ఒక 30 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వీరు చేసినట్టుగా వారికి రకరకాలైనటువంటి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్లన్నీ ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ క్షణాలు. అట్లాగే భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, హిందుత్వానికి సంబంధించిన దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో హిందుత్వం రోజు రోజుకి దాని మీద దాడి జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇటీవల చూసాం మనం కాశ్మీర్లో. మరి హిందువా కాదా అని చెప్పి అడిగి మరి ఉగ్రవాదులు చంపడం ఇటువంటివన్నీ జరిగినాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందుత్వాన్ని మరింత పెంపొందించి హిందుత్వం ద్వారా ఇంకెన్నో మంచి దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే తరంతో ముందు నడుస్తున్న విశ్వ హిందూ పరిషత్తులో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, to take their blessings for VHP, for the Hindu society, and to seek their guidance as to the way forward, which has become more important after the recent Pahalgam incidents. Thank you. This cannot be doubted because they asked everybody his religion, and when the answer was yes, I am a Hindu, he was shot dead. If somebody said I am a Muslim, they asked him to recite Kalma, and when he could not, he was shot dead. If he recited Kalma, then they will ask him to remove his pants, check up. If he was not a Muslim, he was killed. So therefore, this was a jihad. A section of the Muslims believe that killing, looting, abducting, raping is a part of their religion, and these are the bounties of the jihad. The country will fight back. We will pursue them from any corner of the world. They will get their suitable punishment. There would be no let up. We believe that there should be no violence. It has no place in democracy, and therefore we ensure always that no VHP Bajrang Dal worker violates law, much less attacking or harming a person of any other faith. సమాజాన్ని దాడుల వైపుకు తీసుకెళ్తే విధ్వంసాలు సృష్టించి పహల్గాంలో దాడి చేసిన వాళ్ళకి హిందూ సమాజానికి తేడా ఉండదు. సమాజాన్ని సమరసత మార్గంలో నడిపించడం విశ్వ హిందూ పరిషత్ చేసే పని. దానికోసం సమరసత విభాగం పనిచేస్తోంది. అదే సందర్భంలో సమాజాన్ని మతం పేరుతో విభజిస్తే జరిగే ప్రమాదాలు ఏమిటో పహల్గాంలో చూసాం మనం. కాబట్టి మత మార్పిడిని ఆపడం కోసం, మారిన వాళ్ళని స్వధర్మంలోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం చేస్తోంది. మరొక వైపు దేవాలయాలు నిలబడాలి, అవి హిందువుల చేతిలో ఉండాలి, ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి రావాలని మందిర అర్చక పురోహిత విభాగం పనిచేస్తుంది. అర్చకులు, పురోహితులు కూడా ఈ సమాజానికి ఏ విధమైన సేవలు అందించాలని చెప్పడం కోసం సేవా విభాగం ఒక వైపున పనిచేస్తోంది. యువకులలో దేశభక్తిని, ధర్మం పట్ల నిష్టని, నైతిక ప్రవర్తనని కలిగజేయడం కోసం బజరంగ దళ్ పనిచేస్తోంది. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే మన చరిత్ర మొత్తం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. విశ్వ హిందూ పరిషత్ దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు. బజరంగ దళ్ దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు. దుర్గావాహిని దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు. దాడిని నిరోధించే ప్రయత్నం చేస్తారేమో అని దాడి చేయరు. కాబట్టి చట్టానికి అనుగుణంగానే సమస్య పరిష్కారం కావాలనేది కార్యకర్తలకు శక్తినిచ్చేది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి సేవాహి పరమో ధర్మ. మనం చేసే అన్ని కార్యక్రమాల్లో సేవను మించినటువంటి ధర్మం లేదు. కాబట్టి సేవ ద్వారా మాత్రమే, ఇందాక అలోక్జీ అన్నారు,
ఇది భగవంతుడికి చేసే సేవ మాత్రమే కాదు, ఈ నరుడు రూపంలో నారాయణుడికి చేసే సేవ అని, నరసేవ నారాయణ సేవ అంటారు. కాబట్టి అటువంటి సేవలో సతీష్ గారు విశ్వ హిందూ పరిషత్ ముందుకు వెళుతున్నాము. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాల ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ను అమరావతిలో నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కీలక ఒప్పందాలు చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగాయి. IBM సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ తో క్వాంటమ్ సిస్టమ్ 2 ని ఏపీలో నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో IBM, TCS, L&T సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. IBM, TCS, L&T తో జరిగిన ఒప్పందం దేశానికి చారిత్రాత్మకమని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యమని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు ఆవిష్కరణలకు పునాది అవుతుందని చంద్రబాబు నాయుడు వివరించారు. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి పర్యటనపై ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ. అమరావతి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న దార్శనికతకు అభినందనలు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్. వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థుల నుండి రెచ్చగొట్టే బంద్లు చేస్తున్నారంటూ ఆగ్రహం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్న మంత్రి నారాయణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.